దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు సమస్త పదార్థములు, సమస్త స్వరూపములు అత్యంత ఆకర్షణీయమైనటువంటివి, ఆనందవంతమైనటువంటివి, అత్యంత ఉల్లాసకరమైనటువంటివి. In this creation, which is all apparent, all the matter and different forms are highly attractive and they'll make us happy with them. ఈ జగత్తంతయును భగవత్ స్వరూపంతో కూడినది. The entire universe is the very form of God. ఈ స్వరూపము ప్రేమమయమైనటువంటిది. This very form is love. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయము చేర్చంగా అర్హుడగును, అద్వితీయము చేరంగా అర్హుడగును. Its very form of love. God is love. There should be connection between love to love. Therefore, strengthen your love. That will help us to reach that state of non-duality. ప్రేమ ప్రేమ నిమిత్తమే కానీ మరొక నిమిత్తము కాదు. Love is for love, not for anything else. ప్రేమ ఇచ్చి పుచ్చుకునేటువంటి యొక్క వ్యాపారము కాదు. Love is not a business where it gives and accepts. అద్భుతముగా ఆవించేటువంటి యొక్క ఆనందమే. It's the one that you get happiness by giving. సమస్తము ప్రేమమయమే. Everything is the form of love. ప్రేమ నేత్రముతో చూడదు, హృదయముతో చూస్తుంది. It's a love that will watch through our heart, not with the physical eye. ప్రేమ శ్రోత్రములతో వినదు, Love doesn't listen to with any form. శాంతముతో వింటుంది. It listens to you peacefully. ప్రేమ పలుకులతో పలుకదు, Love doesn't talk. దయతో పలుకుతుంది. It talks with compassion. కనుకనే దయ, కరుణ, ప్రేమ ఇది భిన్న పదములే కానీ వేరు కాదు. Therefore, compassion, grace and love, they are synonyms and they are not separate. ప్రేమకు పర్యాయ పదములు అనేకముంటున్నవి. The love has so many synonyms. ఈ ప్రేమతత్వం అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవించినటువంటిదే కానీ మరొక రీతిలో దీనిని పొందినటువంటిది కాదు. Love originates from the heart, not from anywhere else. ప్రేమ అమరమైనటువంటిది, అమృతమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది, అనంతమైనటువంటిది. Love is immortal, eternal, nectarine and blissful. ఇట్టి ప్రేమ కల హృదయము అనంత విశాలమైనటువంటిదిగా ఉంటుంది. The heart with such a love would be very broad and vast. భిన్న భిన్న రూపనామంతో ప్రవహించేటువంటి నదులు సముద్రంలో చేరినప్పుడు సముద్ర స్వరూపమే, సముద్రపు యుచియే సముద్ర నామమునే పొందినట్టుగా Just as rivers with various names and forms lose their entity when once they merge in sea and will have the taste and the form of the sea. ప్రేమ అనేక రూపంలో ప్రవహించి హృదయ సాగరం నందు ప్రవేశించి తద్వారా అవి కూడాను అనంతమైనటువంటి యొక్క హృదయ స్వరూపాన్ని ధరిస్తాయి. Likewise, the love which is a river also flows and merges in that mighty ocean of love and takes its name ప్రేమ and చేత form. సాధించలేనిటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు. In this world, there's nothing that the world cannot achieve. సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును. Everything can be accomplished through love. నిష్కామ ప్రేమ, నిర్గుణమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ భగవంతుణ్ణి బంధిస్తుంది. It's selfless love, a love that is natural, that binds God. స్వార్థ ప్రేమ, సంకుచితమైన ప్రేమ కేవలము లోకమే బంధింపజేస్తుంది. Selfish love and the narrow-minded love is of the nature of the world. కానీ ఈనాటి మానవుడు సత్యనిత్యమైన ప్రేమతత్వాన్ని గుర్తించుకొనలేక కేవలము అల్ప స్వల్ప విషయముల నిమిత్తమై ఈ ప్రేమను ప్రాపంచ బంధకంలో చేర్చుకొని అనేక
అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు. Man is not able to understand that eternal love, which is all truth, but he just takes it as light and mean and spends in a worldly way. ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. It's the responsibility of every man to know the aim and objective nature of love. ప్రేమతత్వాన్ని గుర్తించుకున్న మానవుడు మరొక మార్గంలో ప్రవేశించడు. The one who has known love will not go in any other way. ఈనాటి లోకములో ప్రేమ అనే పదమునకు ఉపయోగపడేటువంటి అవస్థలన్నీ కూడాను ప్రేమకు సంబంధించినటువంటివి కాదు. All the concepts regarding the youth that most of the youth have got nothing to do with the true sense of the word తల్లి love. బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమను ప్రేమగా భావిస్తున్నారు. We take the love between the child and the mother as true love. ఇది ప్రేమనే కాదు. It's not love at all. ఆలుమగల యొక్క ప్రేమను ప్రేమగా భావిస్తున్నారు. We consider the relation with husband and wife as love. ఇది ప్రేమ కాదు. It's not love. ఇది కేవలము ఒక సంబంధ బాంధవ్యంతో కూడినటువంటిది. It's only the one with the relationship. ఈ ప్రేమకు ఆది అంత్యములు ఉంటున్నవి. It has a beginning and an end. కానీ సత్యనిత్యమైనటువంటి ప్రేమకు ఎట్టి ఆద్యాంతములు లేవు. But that eternal love has neither beginning nor an end. పుట్టక పూర్వము ఈ ప్రేమ ఉన్నది, పుట్టిన తర్వాత ఉన్నది, మరణించిన తర్వాత ఉన్నది. త్రికాల భాగ్యం ప్రేమ. Love existed before you were born. It will continue to exist even after you die. It is in between, beyond all time. తల్లి బిడ్డల ప్రేమ మధ్యలో ప్రవేశించినటువంటిది. The love between mother and child has come in between. పుట్టక పూర్వము తల్లి ఏ బిడ్డని ప్రేమించింది? Prior to you were born, whom has your mother ఏ loved? బిడ్డ తల్లిని ప్రేమించింది? Which child loved mother before కాదు. birth? పుట్టిన తదుపరే తల్లి బిడ్డని ప్రేమించటం, బిడ్డ తల్లిని ప్రేమించటం. It is only after birth the child starts loving the mother and vice versa. కనుక ఇది మధ్యలో ప్రవేశించినటువంటి యొక్క అటాచ్మెంటే కానీ ప్రేమ కానేరదు. So it is the attachment that has developed in between and is not love. పెళ్లికి పూర్వము ఎవరి భర్త, ఎవరి భార్య. Prior to the wedding, who is the husband and who is the wife? ఇది వివాహము జరిగిన తర్వాతనే భార్య భర్తలు అనేటువంటి సంబంధం కూడిన తర్వాతనే ఈ ప్రేమ ప్రవేశిస్తూ ఉంటుండాలి. It is only after marriage the husband starts loving the wife and wife starts loving the husband. ఈ ప్రేమకు ఆద్యాంతములు ఉంటున్నవి. This love has a beginning and an end. కానీ ఇది ప్రేమ అనిపించుకోదు. You cannot call it love. ఏ ప్రేమ నిత్య సత్యమై నిరంతరము ఆనంద ప్రవాహంలో మానవుని తేల్చి ఉంచునో అది ఏ నిజమైనటువంటి ప్రేమ. That love which is all truth and eternal would make you bask and drench in bliss is love in the truest sense. సంకల్పమన్నీ కూడా ప్రేమమయమై ఉండాలి. All thoughts must be full of love. పలుకుల నేను ప్రేమమయమై ఉండాలి. All your words that you utter, చూపులు ప్రేమమయమై ఉండాలి. your looks should be of love. ఇది దైవ ప్రేమ. This is divine love. ఈ దైవ ప్రేమను పొందినటువంటి మానవుడు ఏ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి కాడు. One who is a recipient of that divine love would never suffer. నిందాస్తుతులకు ఈనాడు మానవుడు లొంగిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. Man has succumbed himself to a praise and a blame. పొంగి కృంగనటువంటి యొక్క నిత్యతత్వమైనటువంటి ప్రేమనే ఈ భగవత్ ప్రేమ. Divine love will make you not to feel pride yourself, nor feel desperate. ఎందరు వర్ణించినా, ఎందరు దూషించినా, ఎందరు విమర్శించినా, ఎందరు ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నించినా కానీ ఇది మరుగుపడేటువంటిది కాదు. People may extol you, may accuse you, may criticize you, may make you happy, but the love సుఖదుఃఖే changes. సమయకృత్వ లాభోరా విజయాజయాత్. సుఖ దుఃఖములు సమత్వంగా భావించేటువంటిది నిజమైన దైవ ప్రేమ. The divine love considers the pleasure and pain equal. ఇట్టి ప్రేమకు అనేక రకమైనటువంటి ఆటంకములు వస్తుంటాయి. Such love will have many other obstacles. భగవంతుని గుర్తించడం చాలా కష్టం కానీ విమర్శించడం చాలా సులభం. It's difficult to know God, but so simple to criticize. కానీ ఈనాటి మానవుడు సులభమైన మార్గముని అనుసరిస్తున్నాడే కానీ కష్టమైనటువంటి యొక్క మార్గమైన సత్యస్వరూపాన్ని అనుభవించటం లేదు. Man today follows an easy path, but not prepared to go in a tough way. కనుకనే రెండు కష్టముల మధ్యనే ఒక సుఖం ఉన్నది. Therefore there is pleasure. రెండు సుఖముల మధ్యనే ఒక కష్టం ఉంటున్నది. And
Pain is an interval between two కష్ట pleasures. సుఖములు ప్రత్యేకంగా విభజించడానికి వీలు కాదు. It's not separate out the pleasure and pain. కష్ట సుఖములు రెండును కలిగియుండు, దీని విడదీయ ఎవ్వరి వశము కాదు. సుఖము ప్రత్యేకముగనందు చూడబోము, కష్టము ఫలించనేని సుఖం బటంద్రు. సుఖ దుఃఖములు రెండు కూడాను ఒకే స్వరూపాన్ని ధరించి ఉంటాయి. The pain and pleasure will take the same form. రెండు కష్టముల మధ్యలో ఉండినటువంటి సుఖం అనిపించుకుంటుంది. It is only the pleasure which is an interval between two pains. ఏది సుఖము ప్రాప్తించడో అప్పుడే కష్టములకు అంత్యము. The ending of the pain is the beginning of pleasure. కానీ ఈ కష్ట సుఖములకు కూడాను మూల కారణము ప్రేమనే. It is only love which is the cause for both of them. ఇట్టి ప్రేమను పరమాత్మ ప్రేమ అని చెప్తూ వచ్చారు. Such love is called divine love. समस्तलोक